కొన్ని దగ్గర నుండి చూసావా సినిమా కృష్ణ నేను చూసిన సినిమాలలో నాకు ఇలాంటి లవ్ స్టోరీ ఎప్పుడు చూడలే. ఎందుకంటే ఇంతకు మీరు ఇన్ని సినిమాలు చూసినారు కదా, ప్రతి లవ్ స్టోరీలో ఏదో ఒక ఫ్యామిలీ నుంచి తీసుకుంటా ఏదో ఒక ఫ్యామిలీ అడ్డం పడుతుంది. అంటే ఒక ఫ్యామిలీలో ఎవరన్నా ఒకరు పోతే ఈ సినిమాలో ఎవరు అడ్డం పడుతుంది చెప్పండి. ఈ సినిమాలో కలపకుండా ఒకరు చేస్తుంటారు. మన రాత డెస్టినీ అది తెలుసా. ఒక విలన్ ఉన్నాడు ఏముండదు. విలన్ ఆడేవాడు డెస్టినీ, ప్రకృతి, కాలం, సమయం, ఇవి డెస్టినీ. ఇవన్నీ వాళ్ళను ఎట్లా అంటే కలవకుండా వేస్తుంటాయి. ఒక గోడ మీద కూడా ఇంకొకరిని నిలుస్తాను. ఆ సినిమాలో ఒక సాంగ్ లా పూజ వచ్చి ఒక కింద ఇట్లా పడింటది, కింద పడినప్పుడు తీసుకుని గోడ మీద ఒక సింబల్ వేస్తారు ఫేస్ స్మైల్ వేస్తారు కదా, అది నార్మల్ స్మైల్ ఉంటుంది. తర్వాత ప్రభాస్ వచ్చి ఇంకో స్మైల్ వేసి పోతాడు. హీరోయిన్ దాని తర్వాత ఒక క్వశ్చన్ మార్క్ గీక్తుంది. ఎవరు తర్వాత వాళ్ళ దగ్గర నెక్స్ట్ టైం వాళ్ళ కాడ ఒకటి ఉండదు. పాట మొత్తం చెప్తావు అంటే ఆ పాటలా ఏమంటుంది, కాలం, ప్రతి సమయం వాళ్ళని కలవకుండా వేస్తుంది. కొన్ని సీన్స్ కొన్ని షాట్లు అంటే వాళ్ళ కాడ ఒకటి ఫస్ట్ టైం గీకినప్పుడు కింద ఒక బొగ్గులో ఏదో ఒక సంథింగ్ అదే ఏదో ఒకటి ఉంటుంది, దాంతో గీకుతారు. కాబట్టి నెక్స్ట్ టైం వాళ్ళ దగ్గర మార్క్ ఉంటుంది. వాళ్ళకి కలవాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు వాళ్ళిద్దరు. కాబట్టి అది వాళ్ళతో ఒక టైము పెట్టి వాళ్ళు ఒక డే ఫిక్స్ చేసుకున్న తర్వాత ఏమైతుంది దాన్ని కలవకుండా పోతారు. ప్రకృతి వాళ్ళని పెయింట్ చేస్తారు. అంటే అక్కడి నుంచి వాళ్ళు లేదంటే పెయింట్ వేయకుండా ఉంటే ఆ రోజు కలుస్తున్నారు. వాళ్ళు ఒక డేట్ ఏదైతే టైం పెట్టుకున్నారో ఆ రోజు కలిసేవారు. వాళ్ళు ఆ పెయింట్ వేయడం ఏదో చెప్పిన కొంచెం మాట్లాడాల. సలారు సినిమా చూసారా మీరు? దాని చిన్నప్పుడు క్యారెక్టర్ ఉంటాడు దేవనా, దేవ గారు వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే దేవరాజ క్యారెక్టర్ చిన్నప్పుడు దేవరాజ చిన్నప్పుడు వాడు ఉంటాడు. ఆ క్యారెక్టర్ ఇంటర్వ్యూ ఇచ్చింటాడు. నాకు మీరు ఏమన్నా అనుకున్నాను, నాకు మీరు నచ్చలేదు నాకు చెప్పండి, నాకు రాధేశం అంటే మస్తు ఇష్టం. దాన్ని అట్లాంటి ఏమన్నా చూసి ఇష్టం ఉన్నావు? కొత్త సినిమా నిజంగా ఇష్టం. అంటే నేను స్టార్టింగ్ థియేటర్ లో చూసినప్పుడే అప్పుడు ఏమనిపించింది? ఇప్పుడు కాదు, అప్పుడే నాకు అంతగా నచ్చలేదు. తర్వాత సినిమా గురించి ఆలోచించబుద్ది అంటే అదేను అప్పుడు జనాలకు కూడా నెపోటిజం, ఆడ కూడా బాగాలేదు అన్నాడని చెప్పేసి నిజంగానే కదా అని చెప్పేసి అందరూ అట్లేదాన్ని సినిమాని అంటే పెంచలేకపోయినారు. దాన్ని ఆ సినిమాని గుర్తించలేకపోయినారు ఫస్ట్ జనాలు. అట్లా సినిమా రీచ్ కాలే జనాలకు పాపం. లేట్ గా అర్థమయ్యే సినిమాలు అంటే ఇటువంటి. ఇప్పుడు అలాంటి సినిమాలు సాహో, తొలి ప్రేమ కూడా సినిమా రిలీజ్ అయిన 20 రోజుల వరకు పబ్లిక్ లేదంట వాళ్ళు. తర్వాత అట్లా ఏ సినిమా తెలుసా? ఇప్పుడున్న జనరేషన్ లో కార్తికేయ 2 2 వారాలు పైన పట్టింది. చూసినారు, సినిమా బాగుంది చూసినారు. 2 వారాల తర్వాత ఎగబడి చూసినారు. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండే సినిమా మీద మంచి ఉండే కానీ చూసి ఫస్ట్ అది కానీ కరుణాకరంది ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలన్నీ స్లోగా గ్రోత్ పెంచుకున్నాయి అవి సినిమాలు. నాకు అదే అనిపిస్తుంది. సినిమా చూసినప్పుడు మనకు అంత ఎక్కలే, మనం కూడా అనుకున్నాం అప్పుడు ఏమనుకున్నాం లైఫ్ బాగాలేదని చెప్పి. నేనైతే ఈ సినిమా అయితే అనుకోలేదు ఆదేశం బాగుంది. అయితే మంచిగా ఉంది, మంచి స్క్రీన్ ప్లే బాగుంది. అదే చేతి అదే దాన్ని ఏమంటారు, పంచాంగం చూసే దాన్ని ఏమంటారు దాన్ని, అది ఇప్పుడున్న జనాలకి అది
సిల్లిగా అనిపిస్తుంది. నీకు తెలుసా ఆ సినిమాలో ట్రైన్ లో కూడా వాళ్ళు పోతుంటే ఒక కూతురు తీసుకొని ఒక అతను వస్తాడు ఆడ, ముగ్గు తీసుకుని. ఇది ఈయన ఒక పెద్ద ఏంటది ఫార్మిస్ట్, ఈయన ప్రపంచంలోనే ఫార్మిస్ట్ అంటే అలా జనాలు కూడా ఇట్లా ట్రైన్ సైడ్ బ్యాక్ సైడ్ సీట్ లో చూసి ఎవరు అవుతారంటే ఇట్లా ఫార్మిస్ట్ అని చెప్తే వాళ్ళందరూ ఇట్లా చేతులు పెడతారు. కిందికి ట్రైన్ దిగినాక ఏమంటారు ఆమె పూజారి, ఈ కాలంలో కూడా ఇలాంటివి నమ్మే వాళ్ళు ఉన్నారా? ఈ కాలంలో కాదు, దాని గురించి పర్టిక్యులర్ గా అర్థం చేసుకుంటే ఏ కాలమైనా నమ్ముతారు దాన్ని. అంత లేని ఎవరికి వాళ్ళకి ఎలాంటి రాత, అందరికి ఒక రాత అయితే రాసిపెట్టున్నారు కదా. కార్తికేయ నుంచి సినిమా నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ నమ్మడం, ఫార్మిస్ట్ సంబంధించి మంచి స్టార్ట్ అయింది. కలికి ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉంది. కలికి మంచి ఎఫెక్ట్ దానివల్ల ఇప్పుడు కలికి ఎఫెక్ట్ అయితే మహాభారతం, పాండవులు కౌరవులు మనం చదువుకున్నాము. పాండవులు కౌరవులు అంటే ఎవరంటే పాండవులు 5 మంది, అవతల వాళ్ళతో ఫైట్ చేసిన కౌరవులు 100 మంది, అంతవరకే తెలుసు. దానిలో కౌరవులు దుర్యోధనుడు వాళ్ళందరి హెడ్, పాండవుల్లో వీళ్ళ 5 మంది పేర్లు గుర్తున్నాయి. అది మనకు పాఠాంశం అంటే స్కూల్లో అంటే రాసుకోవడం వల్ల గడుతుంది. ఈ సినిమా ప్రభావం కలికి అయితే ఎప్పుడైతే చూపెట్టినాడో ఎవరు ఆయన నాగశ్విను, అప్పటి నుంచి మహాభారతం బుక్ చాలా మంది ఇస్తున్నారట. అసలు ఈ అశ్వత్థామ ఎవరు? ఇప్పుడు ఈయన ఉన్నాడు మన హనుమాన్ సినిమాలో లాస్ట్ సముద్రకాని క్యారెక్టర్, రావణాసుని తమ్ముడు ఆయన విభీషణుడు. అసలు ఆయన కూడా బతికే ఉన్నాడంట. అంటే హనుమాన్ వచ్చినప్పుడు నీ రాకకై నేను ఎదురు చూశాను, నువ్వు ఇచ్చిన బాధ్యత నేను ఇప్పటికి వదిలే, నువ్వు ఇచ్చిన బాధ్యత ఇంతటితో సమాప్తమైంది, ఇకపై నువ్వే చూసుకో హనుమాన్ అని చెప్పేసి అన్నగానే హనుమంతు అని క్లైమాక్స్ మనకి పరిచయం. ఇటువంటివి ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఎక్కువ తెలియాలా. ఇంకోటి సినిమా టెక్నిక్ కూడా బాగుంది, అంటే చూపెట్టే విధానాన్ని బట్టి కూడా అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు హనుమాన్ సినిమా కూడా అది ఏ సినిమా అది అసలు సినిమా ఏముంది సినిమాలో? ఏం లేదు, ఆ క్లైమాక్స్ ఒక్కటి. ఎందుకంటే బయటకు వచ్చే వాళ్ళు ఏం చేసినారంటే ఇచ్చింది అంజీ సినిమాని డిటో కాపీ చేసినారు అంతే. అంజీ సినిమా మీరు చూసినారా? చూసిన అంజీ సినిమాలో కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళతో పాటు పెద్దయ్య కింద ఒక అసిస్టెంట్ అక్కడ చిరంజీవి, ఆయనకు ఒక ఆత్మలింగం దొరుకుతుంది, దానికి మహిమలు ఉంటాయి. ఈ హనుమాన్ లో కూడా ఏం చేసినాడు, నాకు ఒకటి అది అంతే. దాన్ని ఏం చేసినాడు, అదొక ప్రాంతము, అదొక మార్మూల నల్లమల్ల ఫారెస్ట్, ఇది కూడా ఒక ప్రాంతం తీసుకున్నాడు. ఏదో అక్కడ జరిగే ఊరు గొడవలు, అదొకటి సంథింగ్, ఏదో దొంగతనాలు దుండగులు అని చెప్పేసి ఏదో ఒకటి. లాస్ట్ కి ఏం చేసినాడు దానిలో హాలీవుడ్ రేంజ్ సీన్స్ వస్తాయి విలన్ గారు ఎంటర్ అయినప్పుడు హనుమాన్ సినిమాలో.